what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. Morning 7 o'clock and the time. Yes, you heard it right. నేను మార్నింగ్ 6:30కే లేస్తాను. ఈ మధ్య 6:30కి లేచి కాసేపు మొబైల్ చూసి బ్లింక్ ఇట్లా ఏం కావాలి అని చూసుకుంటాను అనమాట. బికాస్ వెజిటేబుల్స్ అన్ని నేను ముందు తెప్పించి పెట్టాను. అండ్ మా కుక్ కూడా అదే చెప్తారనమాట. ఎక్కువ వద్దులేండి, త్వరగానే వచ్చేస్తాయి కదా, జస్ట్ ఒక 250 grams లేదంటే 500 grams, దానికంటే హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఏది తెప్పించద్దండి అని చెప్తారు. ఎవ్రీ 2-3 daysకి అయిపోతుంది అనమాట. అండ్ నేను అస్సలు వెజిటేబుల్స్ ఎక్కువ తినను, ఎస్పెషలీ బీరకాయ. అంటే బీరకాయ అవన్నీ మమ్మీ చేస్తా ఉంటే తింటా ఉంటే, కానీ జనరల్గా నేను అంత ప్రిఫర్ చేయను అనమాట. కానీ వాళ్ళు చెప్పినారు మీరు అన్ని తెప్పించండి వెజిటేబుల్స్, నేను చేస్తాను, మీరు ట్రై చేయండి, నచ్చకపోతే మీరు తినొద్దండి అని మా ఉషా గారు చెప్తూ ఉంటారు అనమాట. ఉషా అంటే మా కుక్. సో చాలా బాగా చేసినారు. యాక్చువల్గా మొన్న ఏమైంది తెలుసా, బీరకాయ ఉంది కదా, బీరకాయతో తాలింపు చేసినారు. ఓకే, బీరకాయ తాలింపు అనేది ఓకే అనుకోవచ్చు. అండ్ ఇది పీల్ చేస్తాం కదా, ఈ స్కిన్తో చేసిన చట్నీ ఎంత బాగుంది తెలుసా అండి. నాకు బాగా నచ్చింది. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నట్టున్నా. వెయిట్, ఐ జస్ట్ షో యూ ఇఫ్ ఇన్ కేస్ ఉందో లేదో. నేను పెట్టుకునేది అయితే గుర్తుంది. ఎస్, ఐ హ్యావ్ ఇట్ గైస్. ఓకే, సో వెయిట్. సో ఈ స్కిన్ ఉంటుంది కదా, బీరకాయ స్కిన్, దాంతో చేసినారనమాట ఈ చట్నీ. ఎంత ఫ్లేవర్ఫుల్గా అంటే రైస్కి గీ వేసుకొని తింటా ఉంటే ఇట్స్ లిటరలీ లైక్ హెవెన్. నాకు బాగా నచ్చింది. నాకు అసలు తెలీదు. సో బీరకాయ చట్నీ అన్నారనమాట. సో బీరకాయ చట్నీ అంటే టేస్ట్ చూసిన చాలా పుల్లగా చాలా బాగుంది. అప్పుడు చెప్పారు స్కిన్ అంతా పీల్ చేసి వాష్ చేస్తే ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మీరు కొత్తవన్నీ ట్రై చేయండి. అంటే నేను కూడా కొత్త వెజిటేబుల్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, దాంతోపాటు మంచి ఫ్రూట్స్ కూడా. అండ్ ఫ్యూ ఎసెన్షియల్స్ ఇంట్లో అయిపోయింటే అవి కొన్ని ఆర్డర్ చేసేసుకున్నా. సో ప్రస్తుతానికి ఇవన్నీ కొంచెం సర్దాలి. ఐ ఆల్సో గాట్ చెర్రీస్ గైస్. ఐ నెవర్ హ్యాడ్ చెర్రీస్ అస్సలు. అంటే ఆప్షన్ ఉండిండే తినడానికి, కానీ నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదనమాట. కానీ ఇప్పుడు దొరికాయి. రెడ్ చెర్రీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఐ గాట్ దిస్ బ్లాక్ వన్స్. లెట్ మీ ట్రై దిస్. ఓకే, ప్రస్తుతానికి ఒకటే వాష్ చేసుకున్నా. నార్మల్ గ్రేప్స్ లాగే ఉన్నాయి గైస్. నార్మల్ గ్రేప్స్ అంతే, కొంచెం ప్రైస్ ఎక్కువ అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. బ్లాక్ సీడ్లెస్ గ్రేప్స్ వస్తాయి కదా, నాకైతే సేమ్ అట్లనే అనిపిస్తున్నాయి. యా, వెరీ ప్రైస్. దీని బదులు నెక్స్ట్ ఇంకా నార్మల్ గ్రేప్స్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఇఫ్ నాట్ రెడ్ చెర్రీస్ ట్రై చేస్తా. అండ్ ఐ ఆల్సో ఆర్డర్డ్ ప్లమ్. ఈసారి చెప్పాను కదా కొత్తవన్నీ, అంటే కొత్తవంటే మార్కెట్లో కొత్తవి కాదు, మనం తినని కొత్తవి. సో ఇవన్నీ మీరు ఇప్పుడు ట్రై చేయలేదు జూవి అనుకోద్దాను, నేను చేయలేదన్నమాట. నేను బేసిక్ ఫ్రూట్స్ తినేదే ఎక్కువ. ఇంక ఇట్లాంటివన్నీ ప్లమ్, చెర్రీస్ అట్లేం ట్రై చేయలేదు. సో ప్లమ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇంత పెద్దదాన్ని ఇప్పుడు తినే ఓపిక లేదు కాబట్టి తర్వాత చూసుకున్నాం. ప్రస్తుతానికి అన్ని ఇక్కడ పెట్టేసి ఉంటాను. అండ్ మా కుక్ వచ్చిన తర్వాత నిదానంగా సర్దుకుంటారు తనకి ఎక్కడ కావాలంటే అక్కడ. సో ఓకే గైస్, ఫస్ట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను. దానికంటే ముందు లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తా. అట్లీస్ట్ ఒక 15-20 minutes అయినా ఓపెన్ చేస్తా, ఫ్రెష్ ఎయిర్ అంతా వస్తుందని. అండ్ ఈరోజు ఏమైందంటే, మామూలుగా విడిపూలు వస్తాయి కదా, విడిపూలు చాలా తక్కువ ఉన్నాయి, అందుకే తక్కువ పెట్టా మీరు చూసినట్టయితే. అండ్ కృష్ణుడి దగ్గరికి అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పటి నుండి ఒక్క పువ్వు కూడా లేదండి. నేను పూజ చేస్తే ఖచ్చితంగా ఒకటైనా పెట్టేదాన్ని. అసలు హారము లేదు, ఏం లేదు ఈరోజు. అండ్ దట్టు అండ్ బయట మెయిన్ డోర్కి వస్తుంది కదా, దానికి కూడా చెండిపూలు వేస్తా అంటే యూజువల్గా. రోజు కాదు, వీక్లీ ఒకసారి ఫ్రైడే కానీ లేదంటే సాటర్డే కానీ వేస్తూ ఉంటే. ఆ అబ్బాయి మర్చిపోయినట్టున్నాడు నాకు తెలిసి, అది కూడా తీసుకురాలేదు. అంటే వర్షం పడుతూ ఉంది కదా, కొన్ని ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కొన్ని ఏమవుతాయంటే చెట్టుకి అట్లే రాలిపోతున్నాయంట. సో అందుకే రావట్లేదు విడిపూలు అని చెప్తున్నాడు అనమాట. సో వచ్చినప్పుడు ఇంకా పెడతాం, ఇంకేం చేస్తాం చెప్పండి. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై గ్రీన్ టీ. యూజువల్గా రోజు మార్నింగ్ ఏం గ్రీన్ టీ తాగట్లేదు, ఈరోజు ఎందుకో తాగాలనిపించింది. అంటే నైట్ కొంచెం చికెన్ కొంచెం హెవీ అయినట్టు అనిపించి మార్నింగ్ బ్లోటింగ్ లాగా అనిపిస్తూ ఉంటే గ్రీన్ టీ చేసేసుకున్నాను. మా కుక్క కూడా ఈ పాటికి రావాల్సిందండి, ఇంకా రాలేదు తను. ఎందుకో ఈరోజు త్వరగానే వస్తా అని చెప్పారు. ఎందుకంటే మాకంటే ముందు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో వాళ్ళు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు, ఏమో త్వరగా వస్తా అన్నారు. ఆల్రెడీ టైం 9:30 అయింది, వస్తారు ఇంకాసేపట్లో.
నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఇట్లా పార్ట్స్ ఇచ్చుంటే నేను యాక్చువల్గా ఇది నేను ఆర్గనైజర్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వాష్రూమ్స్లో ఫేస్ వాషెస్ లేదంటే బాడీ వాషెస్ అన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ బాగుంటే ఇంకొక 2-3 ఆర్డర్ చేద్దాము అన్ని వాష్రూమ్స్లోకి, కొంచెం చూడడానికి కూడా చాలా అస్థెటిక్గా ఉంది కదా ఇది అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇది చూస్తే ఇట్లా పార్ట్స్ ఇచ్చారు అండ్ ఎలా పెట్టాలి అబ్బా దీన్ని అని ఇంక ఓపెన్ చేసి వీడియో చూసాను అనమాట. సో చూస్తే కొంచెం ఈజీనే, కాకపోతే అటు ఇటు కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం కొంచెం పైకి కిందికి అంటూ పెట్టాలి కాబట్టి ఇట్లా ఫిట్ అయిపోయింది మొత్తానికి ఇది. అండ్ నేను మొత్తం అంతా ఆర్గనైజ్ చేసి పెట్టాను. నేను అనుకోండి ఇది వేరే స్పాట్, అక్కడ ప్లాంట్ ఉంది చూసారా అక్కడికి అనుకున్నా, కాకపోతే లెంత్ సరిపోలేదు, కింద పడిపోదాం అంటే ఇంక ఇక్కడ పెట్టాను. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది, దర్శన్ కూడా బాగా నచ్చిందంట. అండ్ నిన్న మీరు వ్లాగ్ చూసినంటే మీకు తెలుస్తుంది, ఇది నేను షూది ర్యాక్ తీసుకొని వచ్చినాను కదా, షూ షెల్ఫ్, అది మనమే ఫిక్స్ చేసుకోలేము బికాజ్ ఇవి నట్స్ బోల్ట్స్ అవన్నీ డ్రిల్లింగ్ అది మిషన్ ఉంటుంది కదా, అవన్నీ కూడా కావాల్సి వస్తుంది. అర్బన్ కంపెనీ వాళ్ళని బుక్ చేసుకుంటే బెటర్ మనం, ఎందుకంటే డైరెక్ట్ ఐకియా వాళ్ళే వచ్చి అసెంబుల్ చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట, ఒక 3000 అట్లా పడుతుంది అని వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా. అందుకే నేను ఇంకా అర్బన్ కంపెనీలో బుక్ చేశాను. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఐకియా ఫర్నిచర్ అసెంబ్లింగ్ అని చెప్పేసి ఎన్ని షెల్ఫ్స్ లైక్ 5 6 లేదంటే ఫర్నిచర్ అనేది ఆప్షన్స్ ఉంటాయి. మనం చూస్ చేసుకొని బుక్ చేసేసేదే డైరెక్ట్గా. అండ్ ఎక్కడ పెట్టాలి అని కొంచెం థింక్ చేసి ఒక స్పాట్లో పెట్టించాము. వెయిట్ ఫర్ ఇట్, ఐ విల్ షో యూ గైజ్. ఓకే, హలో, ఈవినింగ్ అయింది. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఈరోజు నాకు క్లినిక్కి వెళ్ళేసి వచ్చినాను అనమాట. లేజర్ హెయిర్ రిమూవల్ది 6th సెషన్ ఉండింది. సో అది కంప్లీట్ చేసుకొని వచ్చినాను. ఫేస్ ఈజ్ లుకింగ్ ఫైన్ అండ్ కొంచెం గ్లో కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. అండ్ అమెజాన్లో కొన్ని ఎసెన్షియల్స్ పర్చేస్ చేసిన, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ గైస్, జస్ట్ నేను పర్చేస్ చేసిండేట్టు చెప్తున్నా. దట్ టు 100% రీయూజ్డ్. నాకు తెలిసి ఈసారి మంచి యూజ్ అవుతాయి, డు నాట్ స్కిప్. ఓకేనా. సో ఫస్ట్ది బాడీ, ఇది జంబో సైజ్ తీసేసుకున్నాను గైస్ నేను ఏకంగా. ప్లమ్ది నాకు ఈ మధ్య వెనీలా స్మెల్స్ అంటే చాలా నచ్చుతున్నాయి అనమాట. సో అందుకే ప్లమ్ది ఇది బాడీ వాష్ తీసుకున్నాను. ఇది చిన్న సైజ్ కూడా వస్తుంది, మీరు కావాలంటే చిన్న సైజ్ కూడా తీసుకోవచ్చు. చిన్న సైజ్ నాకు లిటరలీ 15 daysలో అయిపోతుంది. అంత ఇష్టం, ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ అవసరం కూడా లేదు. మంచి గ్లాదర్ వచ్చినా కూడా నేను ఎక్కువ వేసుకొని అయిపోకూడదు అని చెప్పేసి ఈసారి జంబో సైజ్ తీసేసుకున్నాను డైరెక్ట్గా. అండ్ దాంతోపాటు డవ్ బాడీ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ ఒకటి తీసుకున్నాను. ఐ లవ్ దిస్. మీరు ఇఫ్ ఇన్కేస్ అనంతపూర్లో ఉన్నప్పుడు చూసింటే నేను ఇది వేరే ఫ్లేవర్లో యూజ్ చేసేదాన్ని. ఇది ఓట్ మీల్ అనమాట. సూపర్బ్ ఉంది గైస్, లిటరలీ చాలా 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 బాగుంది. అప్లై చేసి స్క్రబ్ చేసుకోగానే బాడీ అంతా ఒక రకంగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో గుడ్, త్వరగా ఇచ్చేస్తాను మీకు రివ్యూ, బోర్ కొట్టకుండా. సో నెక్స్ట్ ఇది మినిమలిస్ట్ ది బాండ్ రిపేర్ 0.5 కాంప్లెక్స్ అని వస్తుంది. జనరల్గా ఇది సీరం అనమాట, కాకపోతే తల మీద వేసుకోకూడదు. ఐ మీన్ ఈ రూట్స్కి టచ్ అవ్వకూడదు, స్కాల్ప్కి టచ్ అవ్వకుండా ఓన్లీ హెయిర్ లెన్స్కి మాత్రమే అప్లై చేసుకుండేది. రోజు అప్లై చేసుకోకూడదు. మనం ఎప్పుడైతే తలస్నానం చేస్తామో, తలస్నానం చేసి ఒక 15 minutes లేదంటే 15 కాదండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు అప్లై చేసుకొని వాష్ చేయాలా. ఇది కొంచెం కెమికలీ స్మెల్ వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. బాండ్స్ బ్రేక్ అయింటాయి కదా, ఎక్కువ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే ఎక్కువ డ్యామేజ్ అయింది అనుకునే వాళ్ళకి అవ్వచ్చు. సో బాండ్స్ రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓలాప్లెక్స్ది నేను 3000ది ట్రై చేశాను కదా, దానిలాగే వర్క్ అవుతుంది. ఇది ఇంకా చాలా నాకు బాగా నచ్చింది అనమాట. ప్రైస్ కూడా తక్కువే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మధ్య రెటినాల్ది ట్రై చేస్తున్నాను. మీరు దీన్ని యూస్ చేయడం బట్టే ఆలోచించండి. ఇది యాక్చువల్లీ లాస్ట్ మంత్ తీసుకున్నాను అనమాట. సో ఇది రెటినాల్ క్రీమ్ ఒకటి. యాక్చువల్లీ రెటినాల్ అనేది మనకు ఆఫ్టర్ 22 లేదంటే 25 years తర్వాత యూస్ చేసినా ఓకే, కానీ వీక్లీ ఒక్కసారితో స్టార్ట్ చేయాలి మనము. జస్ట్ పీ సైజ్ అంతే. నేను వీక్లీ ఇప్పుడు 2 times అప్లై చేసుకుంటున్నాను బికాజ్ ఓకే అని చెప్పేసి. అండ్ ఐ యూజ్ శాండ్విచ్ మెథడ్ అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసి దానిపైన రెటినాల్ అండ్ దానిపైన మళ్ళీ మాయిశ్చరైజర్ అనమాట. సో అందుకే ఈ మాయిశ్చరైజర్ సెరమైడ్ది, దిస్ ఈజ్ సో లవ్లీ. ఈ కాంబినేషన్ నాకు చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. అండ్ స్కిన్లో కూడా మీరు డిఫరెన్స్ ఇఫ్ ఇన్ కేస్ యూ కెన్ నోటీస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ది ఐ హ్యావ్ అబ్యూస్డ్ దిస్ వన్ గైస్. ఇది బ్యూటీ ఆఫ్ జోసెన్ది సన్ స్క్రీన్. నేను ఇది పర్చేస్ చేసినప్పటి నుండి వేరే సన్ స్క్రీన్స్ అన్ని చాలా తక్కువ వాడుతున్నా అనమాట. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే దాని సైడ్ చూస్తున్నా. ది గ్లో దిస్ వన్ గివ్స్ ఇస్ జస్ట్ అల్టిమేట్ గైస్. చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి సన్ స్క్రీన్ కోసం చూస్తున్నారు, కొంచెం ప్రైజ్ అయినా పర్లేదు అనుకుంటే గెట్ దిస్ వన్. దిస్ ఇస్ అమేజింగ్. అసలు యూజ్ చేసింది దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. అండ్ ఇంకొకటి, ఎవరికైనా కొంచెం పింపుల్స్ వస్తూ ఉంటాయి లేదంటే కొంచెం పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటే పాల్స్ చాయిస్ అని చెప్పేసి వస్తుంది. ఇది కూడా ఎక్కువ మొత్తం యూజ్ చేసిన, దీంట్లో ఇప్పుడు ఏం లేదు. ఈసారి అన్ని నేను యూజ్ చేసిండేటివే చెప్దాం అనుకుంటున్నాను మీకు, సో దట్ నాకు
పిక్చర్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సాలిసిలిక్ యాసిడ్ అన్నీ ఉంటాయన్నమాట. నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్ రాసేసుకోవడమే. పింపుల్స్ ఏమన్నా కొంచెం తగ్గిపోతాయి. దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు కావాలంటే కొనండి, లేదంటే కంప్లీట్గా స్కిప్ చేసి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ది దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సన్ స్క్రీన్స్. మళ్ళీ దాంతోపాటు ఈ సన్ స్క్రీన్ కూడా ఎక్కువ వాడే సన్ స్క్రీన్ నేను, ఆక్వాలజికా D10+ UV సన్ స్క్రీన్. దిస్ ఇస్ సో గుడ్. అంటే ఇదెంత ఇష్టమో ఇది కూడా అంతే ఇష్టం అనమాట నాకు. సో కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి సన్ స్క్రీన్లో, అది నేనే రీపర్చేస్ చేస్తూ ఉంటాను. ఈ బ్రాండ్ వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు, కానీ నాకు సరిపోదు అనమాట. నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ దీంతో పాటు కొంచెం మేకప్వి కావాలనుకుంటే ఐ బాట్ దిస్ ఫే బ్యూటీ లిప్ వైపా ఏదో సంథింగ్ వస్తుంది కదా. సో యాక్చువల్లీ ఈ షేడ్ నాకు బాగా నచ్చింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం డార్క్ బ్రౌనిష్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది బాగా నచ్చింది. వింటర్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ షేడ్. లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. పదే పదే టచ్అప్ చేయాలి అనేం లేదనమాట. ఇప్పుడు ఫే బ్యూటీ బ్లింకిట్లో కూడా వచ్చేసింది కదా, బ్లింకిట్లో చూసాను నేను దీన్ని. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ లిప్ టిన్స్ ఇది నేను అనంతపూర్లో ఉన్నప్పుడే తీసుకున్నాను, బట్ ఐఎమ్ గోన్ గివ్ మై కంప్లీట్ రివ్యూ. దీంట్లో నేను 3 versions. వెల్వెట్ది నాకు అస్సలు నచ్చలేదు, అది నేను ఇంక్లూడ్ కూడా చేయట్లేదు అనమాట. కానీ ఈ రెండు చాలా చాలా బాగున్నాయి. రామ్ అండ్ యువర్ సంథింగ్, సో ఆ బ్రాండ్ అనమాట. వెరీ నైస్, చాలా మంచి లిప్ టిన్స్ అనమాట. నాకు మెయిన్ కలర్స్ బాగా నచ్చినాయి. లుక్ అట్ దిస్ వన్, చాలా బాగుంది. చాలా న్యూట్రల్ కలర్ అనమాట, వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను వేసుకునేది వచ్చేసి దిస్ షేడ్. ఇది కూడా బాగుంది. నేను షేడ్ లింక్స్ లేదంటే మొత్తం డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ పెట్టింటాను, అదైనా చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ లుకింగ్ ఫర్ నైస్ లిప్ టిన్స్, గో ఫర్ దిస్. చాలా చాలా బాగున్నాయి. అండ్ లిప్ గ్లాస్ కోసం చూస్తూ ఉంటే ఎస్పెషలీ ఫెంటీ లిప్ గ్లాసెస్ ఎవరికైతే ఇష్టమో దానికి ఇది డ్యూప్ అన్నారు. నేనైతే ఫెంటీ లిప్ గ్లాసెస్ ఇంతవరకు ట్రై చేయలేదు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై దిస్ మేబ్లిన్, ఇదేందో పేరు కూడా తెలియదు నాకు కరెక్ట్గా, మేబ్లిన్ ది గ్లాస్. బేసిక్గా లిప్స్టిక్ మీద అప్లై చేసుకుంటూ ఉంటాను నేను. ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ కొంచెం పిగ్మెంటేషన్ అయితే ఉంది గైస్. ఆ షైన్ చాలా బాగుంటుంది. ఫెంటీ బ్యూటీకి చాలా సిమిలర్గా ఉంటుంది అని విన్నాను. అండ్ దాంతోపాటు ఐ గాట్ మై వీనస్ రేజర్స్ అనమాట. నేను ఫేస్కి ఒకటే లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటా ఉండేది, బాడీకి కాదు. సో అప్పుడప్పుడు ఇది యూస్ చేస్తాను, కార్మెసీ యూజ్ చేస్తూ ఉంటాను, స్విచ్ చేస్తూ ఉంటాను అనమాట. ఐ గాట్ దట్ రీస్టాక్. అండ్ దాంతోపాటు స్ట్రైట్నర్ రికమెండేషన్ ఇస్తున్నాను. ఎన్ని రోజులు అయిపోయింది నేను తీసుకొని, ఇక్కడికి వచ్చిన తర్వాతే తీసుకున్నాను అనుకుంటా. చాలా మంచి వర్క్ చేస్తుంది. ఎస్పెషలీ నాకు ఈ ఏరియాస్లో ఇక్కడ కొంచెం కర్ల్ త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇట్లా ప్లేట్స్ అనేటివి చిన్నగా ఉన్నాయనుకోండి, మనం ఇక్కడ దాకా వెళ్ళి నీట్గా స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆగిపోతుంది. ఆబ్వియస్లీ నేను డైసన్ యూజ్ చేస్తూ ఉంటాను, అండ్ ప్రతిసారి డైసన్ యూజ్ చేయలేనప్పుడు ఎక్కడైనా బయటికి తీసుకెళ్ళాలనుకుంటే ఐ క్యారీ దిస్ ఐకానిక్ స్ట్రైట్నర్. బాగుంటుంది. టెంపరేచర్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇట్లా క్లోజ్ అయ్యేది ఇక్కడ బటన్ ఉండింటే బాగుండేది, అది ఒక్కట్లేదు, మిగతాదంతా పర్ఫెక్ట్. దిస్ ఈజ్ మై క్విక్ లిటిల్ హాల్ అంతే నేను తీసుకోండి. సీ యూ గైస్ లేటర్. ఓకే, హలో డే 2 గైస్. నిన్న ఎక్కడికి స్టాప్ చేసినాను బ్లాగ్, వాళ్ళు ఫిక్స్ చేసేసినారు కదా షూరాక్ అంతా, అక్కడ బయట పెట్టించేసినాము. దానికి ఎంత కన్ఫ్యూజ్ అయినామంటే ఎక్కడ పెట్టించాలని చెప్పి. బాల్కనీస్ అనుకున్నామా, కానీ బాల్కనీస్లో ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ప్లస్ ఆ వుడ్ కూడా ఐకియాది మరీ అంత పెద్ద క్వాలిటీ ఏమి ఉండదు. సో ఇబ్బంది కదా అని చెప్పి దర్శన్కి కాల్ చేస్తే బయట ఉంది కదా అక్కడ పెట్టించండి అన్నాడు. మేము ఫస్ట్ బయటనే అనుకున్నాం, కాకపోతే అక్కడ ఒక డోర్ ఉంటుంది అనమాట, సమ్ ఎలక్ట్రికల్ డోర్. అది మెయింటెనెన్స్ అప్పుడు చాలా రేర్గా తీస్తూ ఉంటారంట. ఇట్స్ ఓకే పెట్టేసేయంటే ఇంకా అక్కడ పెట్టాము. అండ్ దాని తర్వాత షూస్ అన్ని నీట్ గా సెట్ చేసా, కొత్తవన్నీ ఒక దాంట్లో, పాతవన్నీ ఒక దాంట్లో. నేను ఏం చెప్పానంటే దర్శన్ కి 2 ఉన్నాయి కదా దర్శన్, ఎట్లా షూవి స్టాండ్స్ ఇప్పుడు 2 ఉన్నాయి షెల్ఫ్స్, నాదొక దాంట్లో నీదొక దాంట్లో పెడదామంటే అట్లా వద్దంట, ఇద్దరివి కలిపే పెట్టాలా, నీవి నావి కలిపి ఏమైంది తెలుసా, అదే సపరేట్ ఉంటే దర్శన్వి కిందికి వెళ్ళిపోతే వంగి తీసుకోవాల్సి వస్తుంది కదా అని దర్శన్ బాధ. దర్శన్వి పైన పెట్టాలా, పైన 2.5 ర్యాక్ దర్శన్ది, కింద 3 నా ఉంటాయి. సో కింద నేను పెట్టుకోవాలా, పైన ఎందుకంటే కింది కొంగి తీసుకుంటే కష్టం కదా, ఇద్దరివి కలిపి పెట్టు అంటాడు. సో అదనమాట. సో ఇద్దరిది సపరేట్ గా పెట్టలేదు, పాతవన్నీ ఒక సైడ్, కొత్తవన్నీ ఒక సైడ్ అట్లా పెట్టేసినాను. అండ్ దాని తర్వాత ఐ గాట్ మై పీరియడ్. సో ఫుల్ రెస్ట్, జస్ట్ సిరీస్ చూసుకుంటా నేను, అత్తయ్య. అండ్ అత్తయ్య ఏం చేయించుకున్నారు తెలుసా గైస్, హెయిర్ బొటాక్స్. యాక్చువల్లీ సెకండ్ సెషన్ ఫుల్ వేస్ట్ అవుతున్నది, ఒక్క రోజు మొత్తం తెలుసా బొటాక్స్ కి. చాలా మంచిగా కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు ఫోకస్ స్ట్రైట్ ఉన్నట్టు ఉంటుంది. ఒక 2 days అంతే, వాష్ తర్వాత సేమ్ మనము చాలా న్యాచురల్ గా అయిపోతుంది.
నిన్న మార్నింగ్ ఏ టైంకి వెళ్ళారంటే ఆల్మోస్ట్ ఒక 12:30 పుట్టి 12:30కి అట్లా వెళ్ళారు. 12:30కి అట్లా వెళ్ళిండే వాళ్ళు రిటర్న్ ఎప్పుడు తెలుసా గైస్ వచ్చిండేది నైట్ 7:30 అయింది. సో అంత టైం పట్టేసింది అనమాట. నాకు తెలిసి చిరాకు కూడా వచ్చేసి ఉంటుంది గైజ్. ఇది నిలబడ్డం లేదు. సో మార్నింగ్ 12:30కి వెళ్ళి ఈవినింగ్ 7:30 అయింది మొత్తం అంతా కంప్లీట్ అవ్వడానికి. అంటే బొటాక్స్ తర్వాత హెయిర్ కలర్ కావాలంటే చేయించుకోవచ్చు, అది కూడా చేయించుకున్నారు. సో నిన్నంతా నేను బ్లాగ్ చేయలేదు దానికే. అండ్ ఈ రోజు మార్నింగే స్టార్ట్ చేశాను. ఐ గాట్ రెడీ. మార్నింగ్ ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ మై ప్రోటీన్ షేక్. ఈరోజు సండే స్పెషల్ ఏంటి అంటే ఎవ్రీ సండే ఇక్కడ నుండి కోరమంగళ ఇంటికి వెళ్ళి అక్కడంతా క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. యూజువల్గా నేను వెళ్ళేదాన్ని కాదు, అత్తయ్య వెళ్ళి క్లీనింగ్ అంతా చేసుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఆల్సో గోయింగ్. క్విక్ ఓటీడీ పార్టీ చూసే ఉంటారు. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్ అనుకుంటాను. అండ్ బ్యాగ్ చార్ల్స్ అండ్ కీత్. వీలైతే నేను అన్ని లింక్ చేస్తాను. వాచ్ టైటానిక్ దర్శన్ ఇచ్చిండేది గైస్. నేను వెతుకుతున్నాను, ఇఫ్ ఇన్ కేస్ లింక్ ఉంటే ఇస్తాను. అండ్ క్యూట్ లిటిల్ బ్రేస్లెట్. దిస్ ఈజ్ మై క్విక్ ఓటీడీ. లెట్స్ గో. మేము వీళ్ళంత లగేజ్ ఇక్కడ అంతా తీసుకొస్తా అంటే చూసి కూడా చూడనట్టు చూడండి. చూసినారు కానీ కిందికి రాలేదు తెలుసా. నిజంగా 100% చూసినారు. మాకు కిందికి వచ్చింది గేట్ సౌండ్. ఈ రోజు అదేం సర్ప్రైజ్ నాకు తెలియదు కానీ ఇల్లంతా కొంచెం నీట్ గానే ఉంది గైస్. యూజువల్ గా కిచెన్ ఎప్పుడు ఇట్లా నీట్ గానే పెట్టారు. పప్ప ఏదో ఒక చోట పెట్టేసింటారు అనమాట. అమ్మ వచ్చేటప్పుడు అంతా నీట్ గా క్లీన్ చేసి వచ్చింటారు. హాల్ అయితే సేమ్ అట్లనే ఉంటుంది. న్యూస్ పేపర్లు అక్కడ ఇక్కడ వేసింటారు. కిచెన్ అయితే కొంచెం ఈ బాటిల్స్ అన్ని మాకు ఆశ్చర్యంగా ఉంది, లేదంటే అక్కడక్కడే పెట్టేసింటారు. ఇప్పుడు చూడండి ఈ వీకెండ్ ఉంది కదా, ఈ వీకెండ్ మొత్తం అంతా నీట్గా సెట్ చేసి వెళ్తారనమాట. వచ్చిన తర్వాత సేమ్ అదే రేంజ్లో ఉండదు. అంటే ఇల్లు ఫ్లోరింగ్ అంతా నీట్గా ఉంటుంది కానీ న్యూస్ పేపర్స్ ఎందుకు టేబుల్ మీద పెట్టకుండా కింద పెట్టచ్చు కదా అని అడిగినాం అనుకోండి, అవేమన్నా అడ్డమా? అదేదో డైలాగ్ చెప్తున్నారబ్బా, నా ప్లేస్ నీట్ గానే ఉంటుంది, మీకు అట్లా కనిపిస్తుంది అంతే అంటారనమాట. సో యా, ఇక్కడ ఏం క్లీనింగ్ చేసే కూడా లేదండి, ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది. లిటరలీ అంతా ఎట్లా పెట్టింటే సార్ అట్లనే ఉంది అనమాట. ఏం పెద్ద అంతే. పూలు ఎట్లనో వచ్చినాయి కదా, బికాజ్ నాకు తెలియదు కదా, నేను ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాను. ఐ కాంట్ డూ దేర్ కాబట్టి ఇక్కడ అత్తయ్య పూజ చేసేస్తారు గైస్. నేను ఇందాక హ్యాండ్ బ్యాగ్స్ అన్ని తెచ్చుకోండి ఎక్కడ సెట్ చేసినారు అంటే ఇక్కడ సెట్ చేసినా అని చూపించినారు. ఇక్కడ మొత్తం సెట్ చేస్తే ఇది చూడండి హౌ క్యూట్. ఇది దర్శన్ చిన్నప్పటి షర్ట్ గైస్. ಎಷ್ಟು ವರ್ಷ ಇರುವಾಗಮ್ಮ? 1.5 year. దర్శన్ది 1.5 year ఉన్నప్పుడుది షర్ట్. స్టైల్ బట్టలన్నీ సార్ అప్పటి నుండే బట్టలు ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి క్యూట్గా ఉంది అస్సలు. ఇంకా దర్శన్వి చాలా ఉన్నాయి గైజ్ మొత్తము. అవన్నీ అట్లనే నీట్గా ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు. ఫొటోస్ అవ్వచ్చు, లేదంటే ఇట్లా క్యూట్ డ్రెస్సెస్ అవ్వచ్చు. అండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడన్నా నాకు ఏమైనా షూట్స్ కావాలంటే ఇక్కడ నుండి నేను ఈజీగా తీసేసుకోవచ్చు గైజ్. ఐ లవ్ దిస్ బ్యాగ్. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్. అండ్ ఈరోజు నేను వేసుకొచ్చిండే దానికి కొంచెం సిమిలర్గా ఉండే బ్యాగ్ కూడా అదే. ఇవి మొత్తం కొత్తవి అనమాట. ఇవన్నీ ఫుల్ సింగపూర్ షాపింగ్ హాల్లో మీరు ఆల్రెడీ చూసుంటారు కదా. సో ఇట్లా ఇవి కొంచెం మెయింటైన్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి, లేదంటే కొంచెం ఇదేంటి ప్రెస్ అయిపోతే షేప్ సరిగ్గా ఉండదు. సో అన్నీ అట్లా నీట్గా పెట్టేసుకున్నారు. అండ్ దట్ ఈస్ హౌ షీ అరేంజెస్ డ్రెస్సెస్. మొత్తం డ్రెస్సెస్, శారీస్ సేమ్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. కబోర్డ్స్ అవన్నీ ఆల్ టైమ్ ఇట్లానే ఉంటాయి. ఇవి మొత్తం లేడీస్ది. లేడీస్ వర్సెస్ అటు చూడండి మా పప్పాదా ర్యాక్ గైస్. ఇవి గుర్తున్నాయా గైస్ మీకు? మొత్తం అన్ని ఖాళీగా ఉన్నాయి. ఆర్గనైజర్స్ పెట్టినాం. ఇట్లా ఆర్గనైజర్స్ మన దాంట్లో పెట్టుకుందామని తీసుకోండేటివి, కానీ మన బట్టలు సరిపోవు. ఈ ఆర్గనైజర్స్ పెట్టాలంటే అబ్బాయిల డ్రెస్సెస్కి పర్ఫెక్ట్ అండి. ఇది అమ్మాయిలకు సరిపోవు బట్టలు ఎక్కువ ఉండే వాళ్ళకైతే. వెరీ నీట్. ఏమైనా కావాలంటే మొత్తం తీస్తారంట బయటకు అట్లా. ఓహో
ಯಾವ್ದು ಬೇಕೋ ತಗೊಂಡು ಮತ್ತೆ ವಾಪಸ್ ಇಡೋದು. ఓ డబల్ పని పెట్టుకుంటారు గైస్. బేసిక్ ఏది కావాలంటే అక్కడ నుండి తీసుకోరంట. ఏదైనా కావాలంటే మొత్తం తీసి దాంట్లో చూసుకొని మళ్ళీ లోపలికి పెట్టుకుంటారు. అది కూడా ఒక రకంగా ఈజీనే. వచ్చిండే పని ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. పూజ కూడా అయిపోయింది కదా. యాక్చువల్గా పప్ప ఏమడుగుతున్నారంటే నాకు బట్టలు లేవు అంటున్నారు. సో ఉండేటి వైట్ బట్టలు ఎన్ని ఉంటే అన్నీ యూజ్ చేసేస్తాను. రేపు డాడీ అండ్ మా మావయ్య కలిసి ఇద్దరు అన్నవరం అండ్ పల్నీనా అక్కడికి వెళ్తున్నారు ఒక 3 days. వాళ్ళకి వైట్ డ్రెస్సెసే కావాలంట. మా అత్తయ్య చెప్పారనమాట, అక్కడ లాండ్రీ రూమ్ ఉంది కదా అక్కడ పెట్టాను తీసుకోని అంటే, లేదు నాకు కనపడలేదు మీరే రండి అంటే, పోనీ వాష్కి వేసుకోవచ్చు కదా అని చెప్తున్నారనమాట. నాకు రాదు అని సింపుల్గా చెప్పేస్తారు. రాదు అంటే కొత్త బట్టలు తీసుకోండి, నాకు వీడియో కాల్ చేయండి నేను చూపిస్తాను అన్నారు అనమాట. అయినా కూడా రాదన్నారు. కొత్త బట్టలు ఏమవుతుందంటే రెడీ ఎన్ని బట్టలు ఉన్నాయి కదా వైట్స్ తప్ప ఏం వేయడం లేదండి ఈ మధ్య అయితే ఇంక అస్సలు వేయడం లేదు. వీళ్ళకందరికీ వైట్స్ పిచ్చి ఏందో నాకు అర్థం కాదు. మా డాడీ కూడా అంతే ఈ మధ్య అసలు ఇంకా అన్ని వైట్సే తీసుకున్నారు. వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ యూనిఫామ్ లాగా, లిటరలీ డైలీ యూనిఫామ్. అదే బోర్ కొట్టేదా? నాకైతే చాలా బోర్ కొడుతుంది. బ్యాక్ హోమ్ అయిపోయింది. మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ 6కి ఇంటికి వచ్చేస్తామండి. ఫైనలీ షీఈస్ డన్ విత్ వర్క్. నాకేం పెద్ద పని లేదు, నేను పడుకున్న ఆఫ్టర్నూన్. Okay guys, that's it for today's vlog, and today's post notification shout out goes to Bobby Rai garu and Amruta Vakkada. Thank you so much for commenting and thank you so much for staying connected guys. Next video lo meer kuda post notification shout out lo oka part avvali anukunte kinda comment section lo #post notification shout out ani petti oka manchi comment pettandi, so that next video lo shout out cheppe chance naaku vastundi. Thank you so much for watching this vlog. Meeku nachite definitely like cheyandi. Inka evaraina subscribe cheyakapoyina kotta vallu evaraina chustunna please make sure to subscribe and join this beautiful family. And we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind everyone. Bye. Look back and I look back, we don't see the same thing. It's time that we just let it die.